విశ్వనాథ్ని పాయింట్ బ్లాంక్లో షూట్ చేశారు. ఎస్ సార్. విశ్వనాథ్కి హంతకుడికి గొడవ జరిగినట్టు అనిపించట్లేదు. బాంబే బయలుదేరిన విశ్వనాథ్ ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో అర్థం అవట్లేదు. విశ్వనాథ్ క్యారెక్టర్ బట్టి ఎవరితోటి గొడవలు ఉండే ఛాన్స్ లేదు. విశ్వనాథ్ వైఫ్ లవర్ వాడే చేసుంటాడు. ఆ 10 కోట్లు దొరుకుతాయని నాకు నమ్మకం లేదు గౌతమ్. నమ్మకం నిజమవుతుందన్న గ్యారంటీ ఏం లేదు. దొంగని పట్టుకోవడానికి పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దొంగ దొరుకుతాడు, డోంట్ వరీ. నాన్న చివరి కోరిక నెరవేరాలంటే ఆశ్రమానికి 5 కోట్లు ఇవ్వాలి. అవును, ఊర్లో ఉన్న మా ల్యాండ్ అమ్మేద్దాం. నీకెందుకు శ్రమ గౌతమ్? ఇద్దరుగా ఉన్న మనం ఒకటో పోతున్నాం. ప్రాపర్టీస్ మాత్రం వేరేలా అవుతాయి. నీదైనా నాదైనా మన ఒకరిదే కదరా. భూత్ బంగ్లా దగ్గర దొరికిన ఆధారాలు చూస్తుంటే కొన్ని అనుమానాలు వస్తున్నాయి సార్. ఏంటవి? విశ్వనాథ్ను చంపినవాడు చూపుడు వేలు కట్ చేసి తీసుకెళ్ళాడా? ఎస్ సార్. మనకు దొరికిన క్లూస్ ప్రకారం విశ్వనాథ్ బాడీలో ఒక బుల్లెట్ ఉంది, భూమిలో చొచ్చుకుపోయి ఇంకో బుల్లెట్ దొరికింది సార్. కాదు విశ్రుత్, వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ విశ్వనాథ్ని చంపిన వాడికి చూపుడు వెళ్తే ఏం పని? అదే అర్థం కావట్లేదు సార్. కానీ డెడ్ బాడీ పక్కన ఇంకో ఇంట్రెస్టింగ్ ఎవిడెన్స్ దొరికింది సార్. వాట్స్ దట్? డెడ్ బాడీ పక్కన ఈ హాఫ్ చిరిగిన 500 నోట్ దొరికింది సార్. వంతిక, సార్, మీ నాన్నగారు ఇచ్చిన 10 కోట్లలో ఏ నోట్స్ ఉన్నాయి? ఓన్లీ 2000 నోట్సే ఉన్నాయి. హాఫ్ చిరిగిన 500 నోట్ దొరికిందంటే హవాలా జరుగుంటుందా? హవాలా జరిగితే ఫింగర్తో పనేంటి సార్? యాక్చువల్లీ యు ఆర్ రైట్ విశ్రుత్. అసలు కథ వేరే ఉండుంటుంది. డెడ్ బాడీకి 100 మీటర్ల దూరంలో 3 మందు తాగారు సార్. అక్కడ మందు తాగిన ముగ్గురికి ఈ హత్యకి కనెక్షన్ ఉందో లేదో తెలియాలంటే ఆ మందు గ్లాస్ పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆధార్తో లింక్ చేయి. ఫోటోస్, అడ్రస్తో పాటు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. డూ దట్ విశ్రుత్. ఓకే సార్. పిక్ అన్నయ్య. రేయ్, నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇమీడియట్గా ఇంటికి రావాలి, అర్థమైందా? ఓకే అన్నయ్య, ఓకే ఓకే. హ్యాపీ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారా? అంత అర్జెంటా? ఎస్ సార్, అర్జెంట్ సార్. స్టేషన్కి వచ్చాయి. ఓకే సార్, వస్తున్నాను. సార్, విశ్వనాథ్ డెడ్ బాడీ దగ్గర దొరికిన ఆ 3 ఫింగర్ ప్రింట్స్కి సంబంధించిన ఫొటోస్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. మార్నింగ్ గౌతమ్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నా? సార్, విశ్వనాథ్ మర్డర్ కేసులో ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది. వాట్? ఇదిగోండి సార్. ఇది మా తమ్ముడు ప్యాంట్ పాకెట్లో దొరికింది. విశ్వనాథ్ డెడ్ బాడీ దగ్గర దొరికిన హాఫ్ నోట్ తీసుకురా. ఓకే సార్. రెండు మ్యాచ్ అయ్యాయి.
విశ్వనాథ్ ఎందుకు చంపావు? సార్ ఒక కోరిక సార్. ఇంత మంచి మనసున్న మీ పర్లేదు. వద్ద నా ఈ చిన్న గిఫ్ట్ ఉంటే బాగుంటుంది సార్. ఏమొద్దా? Please sir, కాదనకండి సార్ ప్లీజ్ సార్. అరే. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నువ్వేంటే Thank బాబు you. మొహమాట పెట్టేసా సార్ సార్ ఇక్కడే సార్, ఇక్కడే 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 ఇక్కడ ఆపోయ్ ఇక్కడ ఇక్కడ దిగిపోతాను సార్. హాయ్ రా. హాయ్ రా. రోల్డ్ గోల్డ్ రింగ్ వాడికి పెట్టేసా, డబ్బులు పట్టేసా. ఫుల్ కట్ నోట్ రా. ఇంకా 4500 ఉన్నాయి. పదండి రా. చరంబోలా చేద్దాం. పదరా, ఎంజాయ్ చేద్దాం. Cheers. రే నాకెందుకో భయంగా ఉందిరా. వెళ్దాం రా, పదండి. రే వెళ్ళి చూద్దాం రా. రే వద్దురా, నా మాట వినండి రా. ఇంటికి వెళ్దాం, పదండి రా. రే వెళ్ళి చూస్తేనే కదరా ఏమైందో తెలిసేది. పద. అన్నా అన్నా రే ఎవర్రా ఇతను? రే ఎవర్రా ఇతను? ఈ అన్నేరా డబ్బులు ఇచ్చింది. అవునా? అన్నా లేవన్నా. సరిపోయాడ్రా కొంటే మనకే ప్రమాదం. పదరా, పదరా. అన్నా. అమ్మో, ఆ రింగ్ మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఆ రింగ్ తీసుకోవాలి. ఒక నిమిషం రా. రింగ్ రింగ్ ఏమైంది? రింగ్ ఉండాలి కదా. ఈ చేతి కూడా లేదు. రింగ్ ఏమై ఉంటుంది? అది సార్ జరిగింది. నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళినప్పుడు విశ్వనాథ్ చేతికి చూపుడు వేలు ఉంది కానీ రింగ్ లేదు, అవునా? అవును సార్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్, ఐఎమ్ వెరీ ష్యూర్. అంటే విశ్వనాథ్ని చంపిన వాడు వెళ్ళిపోగానే మీరు అక్కడికి వెళ్ళారు. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాడు వెనక్కి వచ్చి గన్తో చేతిని షూట్ చేసి ఫింగర్ తీసుకెళ్ళాడు. సో ఇదంతా చేసింది కేవలం ఆ ఫింగర్ కోసం. ఎస్,